హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అనే టాపిక్ చూసాం. అందులో టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసాం. సో అందులో ఫస్ట్ మోడల్ వచ్చి సినారియో బేస్డ్ మోడలింగ్. సో ఈ సినారియో బేస్డ్ మోడలింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మోడలింగ్? మోడలింగ్ అంటే మనకి ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ డయాగ్రామ్స్. మోడలింగ్ మీన్స్ ప్రొడ్యూసింగ్ డయాగ్రామ్స్. సో మనకి ఎగ్జాంపుల్స్గా సమ్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ మోడలింగ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో మనకి జనరల్గా ఆ ఇచ్చే డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ యొక్క డయాగ్రామ్స్, దాన్ని జనరల్గా మనం యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్లో మనం డయాగ్రామ్స్ని డిజైన్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్ గివ్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ UML, దట్ ఈస్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. సో UML ఫార్మేట్లో మనం డయాగ్రామ్స్ని ఫామ్ చేసుకుంటూ ఒక్కొక్క మోడలింగ్లో, అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నట్టు సినారియో బేస్డ్లో అయితే కనుక మనం యూస్ కేసెస్లో, అలానే క్లాస్ ఓరియంటెడ్ మోడల్ అయితే కనుక క్లాస్ డయాగ్రామ్స్లో, సో అలా వన్ మోడలింగ్లో ఒక్కొక్క ఎలిమెంట్ని బేస్ చేసుకుని మనం UML టైప్లో లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సినారియో బేస్డ్ మోడలింగ్ని మనకి మెయిన్గా ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇవర్ జాకోబ్సన్. సో ఈ సైంటిస్ట్ మనకి ఈ సినారియో బేస్డ్ మోడలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ యూస్ కేసెస్ ఆర్ యాక్టివిటీ డయాగ్రామ్స్. సో యాక్టివిటీ డయాగ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఫ్లో చార్ట్స్ ఎలా అయితే చూస్తామో సి లాంగ్వేజ్ ఆర్ జావా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దానికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మనకు ఒక అల్గారిథం ఉంటుంది, అలానే ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సినారియో బేస్డ్ మోడలింగ్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ మేబీ ఎయిదర్ ఇన్ యూస్ కేస్ డయాగ్రామ్స్ ఆర్ ఇన్ యాక్టివిటీ డయాగ్రామ్స్. సో యూస్ కేస్ డయాగ్రామ్స్ అనేవి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దానికి ఒక యూస్ కేస్ డయాగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ యాక్టివిటీ డయాగ్రామ్స్ అంటే సేమ్ మనం ఫ్లో చార్ట్ ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అదే బేస్లో మనం ఒక ఫ్లో చార్ట్ని డ్రా చేసుకుంటూ వెళ్తాం బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ ఆర్డర్. సో దాన్ని మనం యాక్టివిటీ డయాగ్రామ్స్ అని చెప్పుకుంటాం. సో సినారియో బేస్డ్ మోడలింగ్ represented in use cases or activity diagrams. So in the two forms మనం ఇక్కడ సినారియో బేస్డ్ మోడలింగ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ ద సినారియో బేస్డ్ మోడలింగ్? ద మెయిన్ ఇంపార్టెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్. అంటే మనం రిక్వైర్మెంట్ మోడలింగ్లో నెంబర్ ఆఫ్ స్టేజెస్లో ద ఫస్ట్ స్టేజ్గా సినారియో బేస్డ్ స్టేజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ సినారియో బేస్డ్ స్టేజ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకు ఇది ఫస్ట్ స్టేజ్గా మనం స్టార్ట్ చేస్తున్నాము, ఇందులో మనం ఏం వర్క్ చేస్తాము అంటే ఇట్ ఐడెంటిఫైస్ ద పాసిబుల్ యూస్ కేసెస్ ఫర్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇక్కడ సినారియో బేస్డ్ మోడలింగ్లో యూజ్ చేసే మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఎదర్ యూస్ కేసెస్ ఆర్ యాక్టివిటీ డయాగ్రామ్. సో ఇక్కడ ద పాసిబుల్ యూస్ కేసెస్ అనేవి ఫామ్ చేస్తాం. దేనికి ఫామ్ చేస్తాము అంటే ఫర్ ద సిస్టమ్స్ ఆర్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ది యూస్ కేస్ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనం రిక్వైర్మెంట్స్లో ఏదైతే ఫస్ట్ బేస్ చేసుకుంటున్నామో దాన్ని ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ప్లానింగ్లో సినారియో బేస్డ్ మోడల్లో మనం చేసే వర్క్ ఏంటి అంటే సిస్టమ్ ఆర్ యాక్టర్, ఏదైనా సరే అది సిస్టమ్ అయినా ఉండొచ్చు లేదు యాక్టర్ అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే ఇన్వాల్వ్మెంట్ అనేది మన యొక్క వర్క్లో ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్లాన్ చేసే టాస్క్లో ఉన్న వాళ్ళని మనం యాక్సెస్ చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఉండే ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది మనం ఒక సిస్టమాటిక్గా రిప్రజెంట్ చేస్తూ దాన్ని ఒక యూస్ కేస్ డయాగ్రామ్గా మనం మేక్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఇక్కడ మెయిన్ సినారియో బేస్డ్ మోడలింగ్గా మనం చెప్తూ ఉంటాం. సో వాట్ ఈజ్ యూస్ కేస్? దిస్ ఈజ్ సినారియో బేస్డ్ మోడలింగ్. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ యూస్ కేస్ మీన్స్
it shows system actors and how they interact విత్ ద సిస్టమ్. సో మొత్తం టోటల్ మనం అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అలానే అది మేబీ సిస్టమ్ అయినా అయ్యుండొచ్చు, లేదు యాక్టర్ అయినా అయ్యుండొచ్చు. బట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ యాక్టర్స్గా తీసుకుని అలానే ఆ యాక్టర్స్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ని ఎలా పెర్ఫామ్ చేస్తారో అనేది మనం ఈ యూస్ కేస్ డయాగ్రామ్లో షో చేస్తూ ఉంటాం. సో యూస్ కేస్ డయాగ్రామ్స్ బై యూజింగ్ యూఎంఎల్ డయాగ్రామ్స్. సో యూస్ కేస్ డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేస్తాము అంటే use case diagrams drawn by using UML language, that is Unified Modeling Language. సో ఇలా మనం యూస్ కేస్ డయాగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మెయిన్ ద పర్పస్ ఈజ్ యాక్టర్స్ అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్స్. సో నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాంపుల్ మీన్స్, మనం ఆన్లైన్లో పర్చేజెస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ఆన్లైన్ షాపింగ్. ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్ మోడల్ని బేస్ చేసుకుంటే సో టోటల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో చూద్దాం. సో కస్టమర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఆన్లైన్ షాపింగ్ చేసే ఒక వెబ్సైట్ని చూస్ చేసుకొని ఒక కస్టమర్ అనేవాళ్ళు ఆ వెబ్సైట్ని మనం యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ కస్టమర్ ఈజ్ అన్ యాక్టర్. ఆఫ్టర్ దట్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ పేమెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్ అండ్ పేమెంట్ సిస్టమ్ అనేది సిస్టమ్స్, బట్ ఇక్కడ కస్టమర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అనేది యాక్టర్స్, డైరెక్ట్ పర్సన్స్. ఓకే, సో ఇక్కడ మనం వీళ్ళ మధ్యలో జరిగే ఇంటరాక్షన్ అనేది ఏదైతే ఉందో వర్క్, దాన్ని మనం ఇక్కడ యూస్ కేసెస్లో మెన్షన్ చేసాం. సో వాట్ ఆర్ దట్ యూస్ కేసెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఏదో ఒక వెబ్సైట్ని చూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఏదైతే పర్చేస్ చేద్దామని, ఏదైతే ఒక ఎగ్జాంపుల్ పర్చేస్ చేద్దామని ఒక ఐటమ్ అనుకుంటున్నారో దానికి రిగార్డింగ్గా ఉన్న ఆల్ ఐటమ్స్ని వాళ్ళు మెనూలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ యూస్ కేస్, సెలెక్ట్ అన్ ఐటమ్ ఫ్రమ్ ది మెనూ. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నుంచి తను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ఐటమ్ని తను ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ చూసింగ్ అక్కడి నుంచి మెసేజ్ మనకి తను అవైలబిలిటీ అంటే తను చూస్ చేసుకున్న ఐటమ్ అనేది ప్రెజెంట్ అవైలబిలిటీ ఉందా లేదా, అది మనకి రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ అక్కడ మనకి అవైలబిలిటీ కనుక ఉంటే అంటే దాన్ని మనం ఆర్డర్ చేద్దాము అనుకుంటే, సో టు ఆర్డర్ దట్ సెలెక్టెడ్ ఐటమ్ ఫస్ట్ కన్ఫర్మేషన్, ఏదో ఒక మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దట్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం మ్యానుఫ్యాక్చరర్ యొక్క మన దగ్గర ఉన్న స్టాక్ని బేస్ చేసుకుని అలానే వాళ్ళు ఆర్డర్ చేసిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని బేస్ చేసుకుని మనం ఒక నోటిఫికేషన్ అలర్ట్ అనేది బేస్డ్ ఆన్ దట్ ఆప్షన్స్ మనం అవైలబిలిటీ అండ్ రెడీ టు పర్చేస్ అని ఫైనల్ పర్చేస్ అనేది ఇస్తాం. సో సమ్టైమ్స్ మనకి ఏమవుతుంది అంటే మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పర్చేస్లోకి వెళ్ళేటప్పుడు మనకు చూపిస్తుంది సో ఇది అవైలబిలిటీ లేదు, సో ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు గివ్ అని చెప్పి. సో అలాంటి టైంలో మనం ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ యొక్క బ్యాకప్లో ఉన్న మనకి స్టాక్ని బేస్ చేసుకుని అవైలబిలిటీ అనేది లేనప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ అంటే మనకి పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కస్టమర్ నోటిఫికేషన్. అంటే కస్టమర్కి వన్స్ మెసేజ్ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ దట్ కస్టమర్ ఏం చేస్తాడు, ఫైనల్ పేమెంట్. సో ఏదైతే తన ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఫైనల్గా పేమెంట్ చేయడం కోసం వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారు. ఆ పేమెంట్ అనేది అగైన్ ఎవరికి వెళ్తుంది, సో వాళ్ళు ఏదైతే మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్గా ఏదైతే ఒక వెబ్సైట్ని బేస్ చేసుకున్నారో దాన్ని పేమెంట్ సిస్టమ్ ఆర్ సిస్టమ్ని బేస్ చేసుకున్నారో ఆ సిస్టమ్కి వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అలానే ఇంకా మనం ట్రావెలింగ్కి కానీ లేదు అంటే ఫుడ్ కోర్ట్స్కి సంబంధించి కానీ లేదు బ్యాంకింగ్ సెక్టార్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ సంబంధించిన కానీ ఏ సిస్టమ్నైనా కూడా మనం ఇలా ఒక యూస్ కేస్ డయాగ్రామ్ అనేది డ్రా చేయొచ్చు. సో ఇక్కడ బట్ మనకి ఇక్కడ ఈ ప్రెజెంట్ సినారియో బేస్డ్ మోడలింగ్లో మనం మెయిన్ హైలైట్ చేసింది ఏంటి అంటే హౌ మెనీ కస్టమర్స్. సో ఇక్కడ టోటల్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మనకి 4 మెంబర్స్
4 యాక్టర్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ 4 యాక్టర్స్కి మధ్యలో ఇంటరాక్షన్ పెర్ఫామ్ చేసామా లేదా, ఓకే. ఆ 4 మెంబర్స్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, అలానే ఎంతమంది సిస్టమ్స్ ఉన్నారు. సో ఇలా ఏంటి అంటే మనం ఈ సినారియో బేస్డ్ మోడలింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఒక ప్లానింగ్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకా రిమైనింగ్ మోడల్స్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సినారియో బేస్డ్ మోడలింగ్. థ్యాంక్ యూ.